సో ముందుగా అందరికీ లేబర్ డే శుభాకాంక్షలు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సో మేజర్గా ఏంటంటే మన వర్క్ అవర్స్ సో పర్ డే ఓన్లీ 8 అవర్స్ ఉండాలి, లేకపోతే మనకి ఫెయిర్ కాంపన్సేషన్ ఉండాలి. సో అంటే మనకు వచ్చేసి మేనేజర్ క్యాడర్ కానీ దాని కింద క్యాడర్ లేకపోతే అప్పర్ క్యాడర్ దీనికి తగ్గట్టుగా ఫెయిర్ కాంపన్సేషన్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ వర్క్ అవర్స్ అనేది లిమిటెడ్గా ఉండాలి. వీకెండ్స్ హాలిడేస్ అనేది ఉండాలి. ఇవన్నీ ఏంటంటే ఈ లేబర్ రూల్ అనేది ఒక కార్మికుల చట్టం అనేది రావడం జరిగింది. దీని ముందు కార్మికుల చట్టం రాకముందు వచ్చిన తర్వాత సినారియో దాని ముందు ఎలా ఉంది, దాని తర్వాత ఎలా ఉంది అనేది మనకి చాలా బుక్స్లో చదువుకున్నాము. సో ఈ లేబర్ రూల్ అనేది అమలు కావడానికి ఎవరైతే వాళ్ళ ప్రాణత్యాగాలు కానీ ఏమైతే చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మనం వచ్చేసి ఇప్పుడు మన యొక్క ఇంపార్టెంట్ కొన్ని స్క్రిప్ట్స్ చూద్దాము, దాని తర్వాత మనం లెవెల్స్కి వెళ్దాం. ఓకే, ముందుగా నేను ఇక్కడ వచ్చేసి ఒక అపోలో గ్రూప్ చూద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది చూసినట్లయితే ఫాల్ ద మోస్ట్ సిన్స్ 2020 తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫాలో అవడం ఇదేనంట. ఎందుకు ఇంత ఫాలో అయింది అనేది ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనకి అపోలో గ్రూప్ వచ్చేసి 2475 CR అనేది ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ ద్వారా క్యాప్చర్ చేయాలనుకుంటుంది. దానివల్ల సో ఎందుకంటే ఇది గుడ్ న్యూస్ ఏనండి. ఎప్పుడైతే మనకి షేర్స్ అమ్ముతామో అది మనకు వచ్చేసి మేజర్గా మీరు చూసినట్లయితే సో అవుట్ ఆఫ్ దట్ 890 CR వచ్చేసి మనకి 896 crores వచ్చేసి డెట్ క్లియర్ చేయడానికి, అండ్ మోర్ ఓవర్ 860 CR వచ్చేసి గ్రోత్ క్యాపిటల్గా ఉపయోగపడుతుంది అన్నట్లు ఇచ్చారు. నేనైతే దీన్ని పాజిటివ్గానే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే కొన్ని నెగిటివ్ ఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో మనకి జెఫ్రీస్ అనే బ్రోకరేజ్ ఫామ్ సో వాల్యుయేషన్ కంటే వీళ్ళు తక్కువ డీల్లో కోట్ చేశారు అన్నట్లుగా ఇస్తున్నారు. కాకపోతే వాల్యుయేషన్ కంటే ఎక్కువ తక్కువ అనేది మనం డిసైడ్ చేయడం కానీ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఎవరైతే చైర్పర్సన్స్ వాళ్ళు అనేది ఫెయిర్ వాల్యుయేషన్గానే డీల్ చేస్తారనేది నాకు అనిపిస్తుంది. నేనైతే దీని మీద బయింగ్ సైడ్కే ఉంటాను. మోర్గాన్ స్టాన్లీ చూసినట్లయితే 7500 నియర్ అబౌట్ టార్గెట్ అనేది ఇస్తుంది. అది మీరు ఒకసారి చూడాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఐటీ స్టాక్ ఒకటి ఏఐ రిలేటెడ్. ఇది వచ్చేసి ఏఐ రిలేటెడ్ అండి. Q4 వచ్చేసి ఎక్సలెంట్గా ఇచ్చింది. అందువల్ల వచ్చేసి మనకి మార్కెట్లో 9% అనేది పెరిగింది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే మేజర్గా ఇది ఈ కంపెనీ వచ్చేసి KPIT ఇది ఆల్మోస్ట్ 120% రిటర్న్స్ ఇచ్చింది ఇన్ ఇయర్. సో ఎవరైతే ఏఐ రిలేటెడ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దీనిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ BSE నేను ఎప్పటి నుంచో మీకు రికమెండ్ చేస్తున్నాను. అండ్ BSE ఈవెన్ కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా మంచి రిటర్న్స్ అయితే వాళ్ళు వచ్చింది. సో ఏమైతే ఈ 500% రిటర్న్స్ ఉన్నారో మనకు 1-2 సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి లిస్ట్లో. సో ఈ షేర్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది వాళ్ళు చాలా ఆదోదాగా ఉన్నారు. ఈవెన్ మనము 3-4 days బ్యాక్ కూడా రికమెండ్ చేశాను. కాకపోతే ఏంటంటే ఇది ఏదైతే ఉందో అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రిలీజ్ అయినాయి. వాటిల్లో నేను గమనించింది ఏంటంటే సో ఏదైతే దీనికి పెనాల్టీ 165 CR ఉందో ఇది ఆల్రెడీ NSE అయితే పే చేస్తుంది. సో ఈ యొక్క అమౌంట్ పే చేయాలనేది BSEకి ఆల్రెడీ BSEకి తెలుసు. ఇదేంటంటే లీగల్గా మనకు వచ్చేసి రీసెంట్గా మనకు పబ్లిష్ అయింది కాబట్టి ఆ కరెక్షన్ 20% కరెక్షన్ అనేది చూసాము. ఆఫ్టర్ 20% కరెక్షన్ ఎనీహో BSE రెడీ టు పే అనేది మనకి న్యూస్ ఎప్పుడైతే మళ్ళీ సర్క్యులేట్ అయిందో ఇమీడియట్గా 12% మనకి రికవర్ అయితే జరిగింది. సో ఓవరాల్ 8% కరెక్షన్లో జరుగుతుంది. సో స్టిల్ నేను వచ్చేసి ఇది ఒక మోనోపోలీ స్టాక్ కాబట్టి స్టిల్ నేను దీనిలో ఎంటర్ అవడానికి చూస్తున్నాను. కాకపోతే ఏ లెవెల్ ఎంత స్టాప్ లాస్ ఎంత మెయింటైన్ చేయాలనేది ఒకసారి చూద్దాము. నేనైతే బులిష్ ప్యాటర్న్లోనే దీన్ని గమనిస్తున్నాను BSEని కూడా. ఓకే, అండ్ మోర్ ఓవర్ మనకి NFC నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చార్ట్స్ చూద్దాము. నేను మేజర్గా స్ట్రెచ్ చేసేది ఏంటంటే EMA మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇదేంటంటే మనకి ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి. దీనిపైన ఏదైతే టచ్ కాకుండా ఇమీడియట్ క్యాండిల్ ఫామ్ అయిద్దో ఇది ఎంట్రీ అండ్ ఇది స్టాప్ లాస్ అన్నట్లుగా ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క స్ట్రాటజీని అమలు చేస్తున్నారో ఎందుకంటే మనకి చాలా తక్కువ స్టాప్ లాస్తో ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయండి. 1:2, 1:3, 1:4 అన్నట్లుగానే మనము ఎందుకంటే సెల్లింగ్ సైడ్ ఎప్పుడైనా చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి సో EMA అనేది బాగా హోల్డ్స్ కూడా అయింది. ఒకవేళ రేపు నేను బయింగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం నాకు ఇది 49,600 అబోవే నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. 49,600 అబోవే బయింగ్ సైడ్కి వెళ్తాను. లేదు ఇక్కడ కనుక ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం నేను సెల్లింగ్ సైడ్కి 48,685 దాకా ఉంటాను. కాకపోతే రేపు మార్కెట్ నాకు పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ నేను CE సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే, ఒకవేళ ఫెడ్ అనేది రేట్ కట్ అయితే చేస్తే మాత్రం హెవీ బుల్లిష్ ఉంటుంది. మేబీ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది, హెవీ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వలేదా సో మనం ఈ బ్లైండ్ స్ట్రాటజీ అంటాము. బ్లైండ్గా మనము బయింగ్ సైడ్కి వెళ్తాము. నెక్స్ట్ నిఫ్టీ కూడా చూద్దాము. నిఫ్టీ కూడా మీరు చూసినట్లయితే సేమ్ EMA స్ట్రాటజీ అండి.
ఇది ఇంకా చాలా తక్కువ స్టాప్ లాస్తోనే మనకి ఎంట్రీ ఇచ్చింది, చాలా తక్కువ స్టాప్ లాస్తో ఎంట్రీ ఇచ్చింది. దగ్గర దగ్గర 1:6 లెవెల్స్ దాకా ఇచ్చింది. 1:7, 8 దాకా ఉంది నాకు అనిపిస్తుంది. 1:8 దాకా ఉంది ఈ నిఫ్టీ. సో ఈ యొక్క మనకి ఈఎంఈ ఏదైతే ఉందో ఇది ఎక్సలెంట్ స్ట్రాటజీ అండి. ఒకవేళ మీరు ఇంకా మన రెగ్యులర్ వీడియోస్ చూస్తూ ఉండండి. ఇదేం లేదు, మనకి ఈ యొక్క ఈఎంఈ లైన్ ఏదైతే ఉందో దీని అబౌవ్ టచ్ కాకుండా ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిద్దో అది మనకి అలర్ట్ క్యాండిల్, దెన్ మనకి ఇమీడియట్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఓకే, ఇమీడియట్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో ఈఎంఏ స్ట్రాటజీ, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అనేది ఎక్సలెంట్ స్ట్రాటజీ విత్ లెస్ స్టాప్ లాస్ మోర్ ప్రాఫిట్స్. ఓకే, లెస్ స్టాప్ లాస్ మోర్ ప్రాఫిట్స్. దీనిలో కూడా నేను ఏంటంటే మోస్ట్లీ రేపు నేను ఫెడ్ మీటింగ్ అనేది మేజర్ డెసిషన్ అండి, అది మేజర్ డెసిషన్, దాని మీద ఆధారపడి ఉంటుంది. వన్స్ అది లేట్ నైట్ మనకు వచ్చిన తర్వాత మనం ఫుల్ బుల్లిషా బేరిషా. కాకపోతే ఏంటంటే ఫెడ్ అనేది రేట్ కట్ అనేది చేస్తే మాత్రం ఫుల్ బుల్లిష్, రేట్ కట్ అనేది చేస్తే మాత్రం ఫుల్ బుల్లిష్ ఉండిద్ది. కాకపోతే రేట్ కట్ లేకుండా స్టాగ్నేట్గా ఉంటే మాత్రం సో మనకు వచ్చేసి ఇలా బుల్లిష్ ప్యాటర్న్ ఉంటుంది. సో స్లో అండ్ స్టడీ బుల్లిష్ ప్యాటర్న్ ఉంటుంది. ఎనీహో నేను సిఈ సైడే ఉంటాను రేపు. ఓకే, అండ్ మోర్ ఓవర్ కొన్ని చార్ట్స్ చూసి క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ నేను చూసినట్లయితే చార్ట్స్ బిఎస్సి అండి. సో ఏదైతే మనకి ఇక్కడ నుంచి విపరీతమైన ఫాల్ పడిందో మనకి ఇమీడియట్గా రికవరీ అనేది చూస్తున్నాము. నాకు వచ్చేసి 2735 అండి, 2735 స్టాప్ లాస్తో మీరు దీన్ని ఎంటర్ అవ్వచ్చు. 2735 స్టాప్ లాస్తో బిఎస్సి అనేది ఎంటర్ అవ్వచ్చు. ఓకే, 2735 స్టాప్ లాస్తో ఎంటర్ అవ్వచ్చు. మీకు మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మంచిగా అయితే అది ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే అపోలో హాస్పిటల్స్. సో ఏదైతే ఫాల్ ఉందో అది ఒక ఫాల్స్ ఫాల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మళ్ళీ కొంత రికవర్ అయింది. నేను దీన్ని కూడా అపోలో హాస్పిటల్స్, ఎప్పుడైనా హాస్పిటల్స్లో నేను అపోలో గ్రూప్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే దానికి ఓన్ హాస్పిటల్ చైన్, ఓన్ డిస్ట్రిబ్యూషన్, అంటే మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్, ఓన్ ఫార్మసీ, ఓన్ డయాగ్నోస్టిక్స్. సో దగ్గర 5-6 వర్టికల్స్ ఉన్నాయి. ఆల్ ఆర్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్ అండి. మనం ఫార్మా కంపెనీలో ఒక ఎంప్లాయీగా మనము రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం కాబట్టి నేను అపోలో గ్రూప్ని ఎక్కువ ట్రస్ట్ చేస్తాను. ఇది నేను 4000 లెవెల్స్ నుంచి మీకు చెప్తా ఉన్నాను. ఎవరైతే ఫాలో అవుతున్నారో లార్జ్ క్యాప్లో ఇది మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు స్టిల్. సో కేపీఐటీ కంటే నేను మేజర్గా ఒకటే IREDA, ఎస్ బ్యాంక్ కూడా మనకు మంచి రిజల్ట్స్ ఇచ్చింది, అంత మంచి అప్సైడ్ మూమెంటం ఇచ్చింది. తర్వాత 1 డే ఫాల్ వచ్చింది. కాకపోతే మనకి ఎప్పుడైతే 25 నుంచి 27, 28 దాకా వెళ్ళి మళ్ళీ 1 డే. కాకపోతే ఎస్ బ్యాంక్ మీరైతే హోల్డ్ చేసుకోండి. ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంకింగ్లో ఎస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు మీరైతే హోల్డ్ చేసుకోవాలి. ఇంకోటి నేను చూస్తుంది ఇక్కడ ఏంటంటే IREDA. సో IREDA ఇంతకాలకు పేరడానికి కారణం ఏంటంటే దీనికి నవరత్న స్టేటస్, సెంట్రల్ గవర్నమెంట్ నవరత్న స్టేటస్ ఉంది కదా. సో ఆ స్టేటస్ అనేది ఎక్వైర్ అయింది అన్నట్లుగా, ఎందుకంటే ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి 162 స్టాప్ లాస్ అనేది నేను మెయింటైన్ చేస్తూ దీనిలో నేను యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటాను IREDA. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.